హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను అక్కినేని నాగార్జున గారు ఎన్ని సినిమాలు ఇప్పటివరకు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా నాగార్జున గారు 1986లో ఫస్ట్ మూవీ అండి విక్రమ్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి హిట్. ఇంకా 1986లో నాగార్జున గారి సెకండ్ ఫిల్మ్ అండి కెప్టెన్ నాగార్జున, పబ్లిక్ టాక్ వచ్చరికి హిట్. 1986లో నాగార్జున గారు మూడో మూవీ అండి అరణ్యకాండ అనే సినిమాని అయితే తీశారండి నాగార్జున గారు. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. ఇంకా 1987లో ఫోర్త్ ఫిల్మ్ అండి నాగార్జున గారికి, సినిమా పేరు వచ్చరికి మజ్ను. ఈ సినిమా వచ్చరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా నాగార్జున గారి ఐదో ఫిల్మ్ అండి 1987లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చరికి సంకీర్తన. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. ఇంకా 1987లో కలెక్టర్ గారి అబ్బాయి అనే ఫిల్మ్ అయితే తీశారండి నాగార్జున గారు. ఈ సినిమా వచ్చరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ నాగార్జున గారికి. 1987లో అగ్నిపుత్రుడు అనే సినిమా తీశారండి నాగార్జున గారు. ఈ సినిమా వచ్చరికి సెవెంత్ ఫిల్మ్, పబ్లిక్ టాక్ వచ్చరికి యావరేజ్. ఇంకా 1987లో నాగార్జున గారు కిరాయి దాదా అనే సినిమాలోనైతే యాక్ట్ చేశారండి. ఈ సినిమా వచ్చరికి టాక్ హిట్. 1988లో ఆఖరి పోరాటం అనే సినిమా అయితే తీశారండి నాగార్జున గారు. ఈ సినిమా వచ్చరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 1988లో చిన్నబాబు అనే సినిమాని అయితే తీశారండి నాగార్జున గారు. ఈ సినిమా టాక్ వచ్చరికి యావరేజ్. 1988లో మురళీకృష్ణుడు అనే సినిమా అయితే తీశారండి నాగార్జున గారు. ఇది నాగార్జున గారికి 11th ఫిల్మ్, పబ్లిక్ టాక్ వచ్చరికి యావరేజ్. ఇంకా 1988లో జానకి రాముడు అనే సినిమా అయితే తీశారండి నాగార్జున గారు. ఇది ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ ఈ ఫిల్మ్. ఇంకా 1989లో విజయ్ అనే సినిమా అయితే యాక్ట్ చేశారండి నాగార్జున గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి సూపర్ డూపర్ హిట్. 1989లో విక్కీ దాదా అనే సినిమా అయితే యాక్ట్ చేశారండి నాగార్జున గారు. సినిమా టాక్ వచ్చరికి సూపర్ డూపర్ హిట్. 1989లో ఇది 19th ఫిల్మ్ అండి నాగార్జున గారికి, గీతాంజలి, బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ ఈ ఫిల్మ్. ఇంకా 1989లో అగ్ని అనే ఫిల్మ్ తీశారండి నాగార్జున గారు. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. 1989లో శివ అనే ఫిల్మ్ అయితే తీశారండి నాగార్జున గారు. ఇది ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ ఫిల్మ్ మనకి 1990లో అయితే వచ్చిందనమాట. సినిమా పేరు వచ్చరికి ప్రేమ యుద్ధం, పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. 1990లో నాగార్జున గారు నేటి సిద్ధార్థ అనే సినిమాని అయితే యాక్ట్ చేశారండి, పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 20 ఫిల్మ్ అండి 1990లోనైతే తీశారనమాట. సినిమా పేరు వచ్చరికి ఇద్దరే. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. ఇంకా 1991లో నిర్ణయం అనే సినిమా తీశారండి నాగార్జున గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి యావరేజ్. ఇంకా నాగార్జున గారి 22 ఫిల్మ్ అండి చైతన్య. ఈ సినిమా వచ్చరికి 1991లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ చైతన్య అనే ఫిల్మ్ పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. 1991లో శాంతి క్రాంతి అనే సినిమా అయితే తీశారండి నాగార్జున గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. 1991లో జైత్ర యాత్ర అనే సినిమాని అయితే తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. ఈ సినిమా నాగార్జున గారికి ఎన్నో ఫిల్మ్ అంటే 24th ఫిల్మ్ అండి. 1992లో నాగార్జున గారు కిల్లర్ అనే సినిమా తీశారండి, పబ్లిక్ టాక్ వచ్చరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా 1992లో నాగార్జున గారు యాక్ట్ చేసిన 26th ఫిల్మ్ అండి ఖుదా గవా. ఇది హిందీ ఫిల్మ్, టాక్ వచ్చరికి యావరేజ్. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 27వ ఫిల్మ్ అండి 1992లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చరికి అంతం, పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. 1992లో ప్రెసిడెంట్ గారి పెళ్ళము అనే సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 29th ఫిల్మ్ అండి నాగార్జున గారికి, 1993లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చరికి రక్షణ. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి యావరేజ్. ఇంకా నాగార్జున గారి 30వ ఫిల్మ్ అండి 1993లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చరికి రక్షకుడు. పబ్లిక్ టాక్ వచ్చరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 1993లో అల్లరి అల్లుడు అనే సినిమాని అయితే తీశారండి నాగార్జున గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి సూపర్ డూపర్ హిట్. నాగార్జున గారు యాక్ట్ చేసిన 32వ ఫిల్మ్ 1993లోనైతే రిలీజ్ అయితే చేశారండి. సినిమా పేరు వచ్చరికి గోవిందా గోవిందా, పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. ఇంకా 1994లో హలో బ్రదర్ అనే సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 34వ ఫిల్మ్ అండి 1994లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చరికి క్రిమినల్. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చరికి యావరేజ్. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 35వ ఫిల్మ్ అండి ఘరానా బుల్లోడు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఈ సినిమా మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1995లోనైతే రిలీజ్ అయితే అయిందండి.
1995లో సిసింద్రి అనే సినిమా తీశారండి నాగార్జున గారు వాళ్ళ చిన్న అబ్బాయిని పెట్టి. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 1995లో వజ్రం అనే సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 1996లో రాముడు వచ్చాడు అనే ఫిలింని అయితే తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1996లో మిస్టర్ బచారా అనే సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా నాగార్జున గారు 40 ఫిలిం అండి 1996లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి నిన్నే పెళ్ళెడతా. ఇది ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. నాగార్జున గారు 41 ఫిలిం అండి 1997లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి అన్నమయ్య. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. నాగార్జున గారు 47th ఫిలిం అండి 1997లోనైతే తీశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి రక్షకుడు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. 1998లో ఆవిడ మా ఆవిడే అనే సినిమా అయితే తీశారండి నాగార్జున గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా నాగార్జున గారు 44వ ఫిలిం అండి 1998లోనైతే రిలీజ్ చేశారన్నమాట. సినిమా పేరు వచ్చేసరికి ఆటో డ్రైవర్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. నాగార్జున గారు యాక్ట్ చేసిన 45 ఫిలిం అండి 1998లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి మనకి అంగారై. ఇది హిందీ ఫిలిము. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 46th ఫిలిం అండి 1998లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి మనకి చంద్రలేఖ. పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్ అండి. 1998లో జకం అనే సినిమా అయితే తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇది 47th ఫిలిము నాగార్జున సార్కి. ఇంకా 48 ఫిలిం అండి నాగార్జున గారు యాక్ట్ చేశారు. 1999లోని సీతారామరాజు అనే ఫిల్మ్ అయితే యాక్ట్ చేశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 1999లోని రావోయి చందమామ అనే సినిమాని అయితే యాక్ట్ చేశారండి మన కింగ్ నాగార్జున గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇది సార్కి 49th ఫిలిం అండి. ఇంకా మన కింగ్ నాగార్జున గారు 50 ఫిలిం అండి. ఇది మనకి 2000లోనైతే వచ్చిందనమాట. ఈ సినిమా పేరు వచ్చేసరికి నువ్వు వస్తావని. ఇది మనకి ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 2000లో ఆజాద్ అనే సినిమా తీశారండి నాగార్జున గారు. సినిమా టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా 2001లో ఎదురులేని మనిషి అనే సినిమా తీశారండి నాగార్జున గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 2001లోని 54th ఫిలిం అండి బావ నచ్చాడు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2001లోని అధిపతి అనే సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 56th ఫిలిం అండి 2001లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి ఆకాశ వీధిలో. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. నాగార్జున గారు యాక్ట్ చేసిన 57th ఫిలిం అండి 2001లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. స్నేహం అంటే ఇదేరా. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. నాగార్జున గారు యాక్ట్ చేసిన 58th ఫిలిం అండి 2002లోనైతే రిలీజ్ అయిందనమాట. సినిమా పేరు వచ్చేసరికి మనకి సంతోషం. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. నాగార్జున గారు యాక్ట్ చేసిన 59th ఫిలిం అండి 2002లోనైతే వచ్చిందనమాట. ఈ సినిమా పేరు వచ్చేసరికి అగ్ని వర్షం అండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. నాగార్జున గారు యాక్ట్ చేసిన 60వ ఫిలిం అండి 2002లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి మన్మధుడు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. నాగార్జున గారు యాక్ట్ చేసిన 61 ఫిలిం అండి. ఇది 2003లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్. ఇంకా శివమణి పేరు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 2004లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఈ మూవీ పేరు వచ్చేసరికి మనకి నేనున్నాను. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 63 ఫిలిం అండి. ఈ ఫిలిం వచ్చేసరికి మనకి 2004లోనైతే వచ్చిందనమాట. ఈ మూవీ పేరు వచ్చేసరికి మనకి మాస్ అండి. ఇది కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 64 ఫిలిం మనం చూసుకున్నట్లయితే 2005లోనైతే తీసుకొచ్చారనమాట. ఈ ఫిలిం మూవీ పేరు వచ్చేసరికి మనకి సూపర్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. 2006లో నాగార్జున గారు శ్రీరామదాసు అనే ఫిలిం అయితే తీశారనమాట. ఇది సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఈ ఫిలిము నాగార్జున గారికి 65 ఫిలిం అండి. ఇంకా 2006లో బాస్ అనే సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. నాగార్జున గారు యాక్ట్ చేసిన 67 అండి ఫిలిము. ఈ 2007లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి డాన్. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. ఫ్రెండ్స్ ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 68 ఫిలిం అండి. ఈ ఫిలిం వచ్చేసరికి 2008లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి మనకి కృష్ణార్జున. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 2008లో కింగ్ అనే సినిమా తీశారండి నాగార్జున గారు. ఇది కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 2010లో కేడి అనే సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 2010లో రగడ అనే సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2011లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి గగనం. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఫ్రెండ్స్ ఇంకా 2011లో రాజన్న అనే ఫిలిం తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్.
ఫ్రెండ్స్ ఇంకా 2012లో సిరిడి సాయి అనే సినిమా తీశారండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 75 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి సినిమా పేరు వచ్చేసరికి పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 2013లో గ్రీక్ వీరుడు అనే సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 77 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2013లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి జగద్గురు ఆదిశంకర. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2013లో బాయ్ అనే సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2014లో మనం అనే సినిమా తీశారండి నాగార్జున గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ ఫిల్మ్ నాగార్జున గారికి 79th ఫిల్మ్ అండి. ఇంకా 2016లో సోగ్గాడే చిన్న నాయన అనే సినిమా తీశారండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. 2016లో ఊపిరి అనే సినిమా తీశారండి నాగార్జున గారు. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 2017లో ఓం నమో వెంకటేశాయ అనే సినిమా యాక్ట్ చేశారండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 2017లో రాజుగారి గది అనే ఫిల్మ్ అయితే యాక్ట్ చేశారండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 84 ఫిల్మ్ అండి. మూవీ పేరు వచ్చేసరికి ఆఫీసర్. ఇది 2018లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2018లో దేవదాసు అనే సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇంకా 2019లో మన్మధుడు 2 అనేది సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2021లో వైల్డ్ డాగ్ అనే సినిమా తీశారండి నాగార్జున గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 2022లో బంగారు రాజు అనే ఫిల్మ్ అయితే తీశారండి నాగార్జున గారు. ఇంకా ఇది చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 2022లో బ్రహ్మాస్త్ర అనే సినిమా తీశారండి నాగార్జున గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇది నాగార్జున గారికి 89th ఫిల్మ్ అండి. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 90 ఫిల్మ్ అండి. 2022లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ది గోస్ట్. ఈ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా నాగార్జున గారు యాక్ట్ చేసిన 91 ఫిల్మ్ అండి నాసామిరంగా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్ ఇంకా 92 ఫిల్మ్ అండి. 2025లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట కుబేరా. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఈరోజు వీడియో మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నానండి. కంప్లీట్గా చూసినట్లయితే మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కౌంట్ అయితే అలాగే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. అది క్లిక్ చేసి వైఫై సింబల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.